అంటే ఇప్పుడు సొమ్మసిల్లిపోతున్న రాములమ్మ సాంగ్ తర్వాత బాగా హిట్ ఇచ్చిందయితే ఇప్పుడు 'రాను బొంబాయికి రాను.' అవునండి, అవును. సో, ఇప్పుడు ఈ థాట్ అంటే ఇప్పుడు ఈ సాంగ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? సో, పేమెంట్ పరంగా గావచ్చు, మీరు ఆర్టిస్ట్‌లని చూజ్ చేసుకునే పరంగా గావచ్చు, మీకు ఎంత టైం పట్టిందంటారు? టైం వచ్చేసి అండి ఇది ఒక 1 మంత్‌లో అయిపోయిందండి. నియర్లీ 1 మంత్‌లో మొత్తం అయిపోయింది. హ్మ్. ఒక మాకు టోటల్‌గా ఒక 5-7 ఆ మధ్యలో ఖర్చొచ్చింది. ఓకే. లైక్ నేనే సింగర్ అండ్ లిరిక్ ఆర్టిస్ట్ నేనే కాబట్టి రెమ్యూనరేషన్ కొంచెం అటు ఇటు తగ్గింది. బట్ నియర్లీ ఇంతుంటుంది. అండ్ ఆ సాంగ్ చాలా చాలా ఫాస్ట్‌గా గూడా కళ్యాణ్ కిషన్ మ్యూజిక్ జేసి ఇచ్చేసిండు. హ్మ్. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన టైం దొరకదు. హ్మ్. బట్ ఈ పాట విన్న తర్వాత ఆయనకి మరి ఆ బలం అట్లా వచ్చేసినట్టుంది. హ్మ్. అన్నీ కుదిరిపోయినాయి అట్లా. హ్మ్. శేఖర్ వేరేస్ మాస్టర్ గూడా కొరియోగ్రఫీలో ఈ పాట అసలు వేరే రేంజ్‌లో ఉంది రాము, నువ్వు చూడు పాట ఎక్కడికెళ్ళిపోతది అన్నాడు. ఓకే. ఆయన అన్న విధంగానే మేమందరం అనుకున్నాం ఇక పాట ఖచ్చితంగా అది వైరల్ అని జెప్పి. హ్మ్. వైరల్ అనుకున్నాం గానీ వితిన్ డేస్‌లోనే ఇది ఇండస్ట్రీ బ్రేక్ జేసేసింది సాంగ్. హ్మ్. హిస్టరీ బ్రేక్ జేసేసింది. ఓకే. యాహ్!